ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో చైత్ర అమావాస్య ఎప్పుడు వచ్చింది, ఈరోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఈరోజు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. భారతీయ సంస్కృతిలో అనేక పండుగలు మరియు వ్రతాలు అమావాస్యతో ముడిపడి ఉంటాయి. అమావాస్య పగలు మరియు రాత్రి హిందువులకు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. చైత్ర అమావాస్య సంవత్సరంలో మొదటి అమావాస్య కాబట్టి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. చైత్ర అమావాస్య జీవితంలోని బాధలు మరియు ప్రతికూలతను తొలగించడానికి సహాయపడుతుంది. ఈరోజు హిందువులు విష్ణువును పూజిస్తారు. చైత్ర అమావాస్యను గంగా నదిలో స్నానం చేయడానికి ఒక శుభ సంఘటనగా భావిస్తారు. చైత్ర అమావాస్య నాడు పవిత్ర స్నానం చేయడం వల్ల వ్యక్తుల పాపాలు తొలగిపోతాయి మరియు మరణించిన ఆత్మకు శ్రాద్ధ కర్మలు చేయడానికి చైత్ర అమావాస్య కూడా ఒక ముఖ్యమైన రోజు. ఇది పితృదోషాన్ని తొలగించి పూర్వీకుల ఆశీర్వాదాలను పొందడానికి సహాయపడుతుంది. 2025 సంవత్సరం చైత్ర అమావాస్య తేదీ 27వ తేదీ ఏప్రిల్ 2025 ఆదివారము ఉదయం 4:50 ప్రారంభమై 28వ తేదీ ఏప్రిల్ 2025 సోమవారం తెల్లవారుజామున 1:01 చైత్ర అమావాస్య తిథి ముగుస్తుంది. ఈరోజు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాము. అమావాస్య రోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని, భైరవుని, కాళీమాతను, దుర్గాదేవిని విశేషంగా పూజించే రోజు. అలాగే పరిహార మంత్రాలు జపం చేస్తున్న వాళ్ళు ఉద్దిగారులు, బెల్లం పానకం నైవేద్యంగా పెట్టి అధికంగా అమావాస్య రోజు జపం చేస్తున్న దేవతను పూజించాలి. అది ఏ ఉపాసన దేవత అయినా సరే అవే నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని 1-2 వడలు అయినా కుక్కకు పెట్టాలి. తర్వాత మీరు తీసుకోవాలి. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలనుకునేవారు కళాత్మక హైమవతి సంపుటీకరణ అష్టోత్తరంతో అర్చన చేసి, కళాత్మక స్తోత్రం చేసి, కళాత్మక ఖడ్గమాల చదివి మీకు శక్తి కొలది నైవేద్యం సమర్పించాలి. అమావాస్య రోజు భైరవ ఉపాసన చాలా విశేషం. కుటుంబ కలహాలు, ఆస్తి గొడవలు, శత్రు బాధలు, అనుమానాలు, వ్యాపారంలో ఉన్న నరదృష్టి మొత్తం అమావాస్య రోజు చేసే భైరవ ఆరాధన ద్వారా తొలగిపోతుంది. ముఖ్యంగా సాయంత్రం ఈ పూజ చేయాలి. సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి భైరవుని స్మరిస్తూ ఇల్లంతా ధూపం వేయాలి. తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకు వేసి మీ భర్త, పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలి. తరచుగా కింద పడడము, దెబ్బలు, దిష్టి దోషాలు తొలగిపోతాయి. భైరవునికి తీపి పదార్థాలు లడ్డు అంటే చాలా ఇష్టం. అది పెట్టగలిగితే ఆ రోజు ఆ నైవేద్యంగా పెట్టింది కుక్కకు ఆహారంగా వేయాలి. శత్రు బాధలు, మిమ్మల్ని భయపెడుతున్న బాధలు తొలగిపోతాయి. కాళీమాతకు విశేషమైన రోజు. ఆ రోజు అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి స్తోత్రం చేసి హారతి ఇవ్వాలి. వయసు అయిన పెద్ద ముత్తైదువులకు అరటిపండ్లు తాంబూలంగా ఇవ్వాలి. ఆమె స్వయంగా స్వీకరిస్తుంది. అమావాస్య రోజు పొరపాటున కూడా చేయకూడని పనుల గురించి తెలుసుకుందాము. చైత్ర అమావాస్య రోజున ప్రతీకారానికి దూరంగా ఉండాలి. ఈరోజు మద్యం, మాంసాహారం తీసుకోకూడదు. అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజు తలకు నూనెతో మసాజ్ చేయడం కానీ, తలకు నూనె రాసుకోవడం కానీ చేయకూడదు. ఈరోజు జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. అమావాస్య రోజున వివాహము, గృహప్రవేశము, నామకరణము మొదలైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం. అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి.